బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఆడియో లీక్ కలకలం సృష్టిస్తోంది. వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటస్వామి ఆడియో లీక్ అయింది. తన విధుల కంటే జగన్ గెలవడమే ముఖ్యమన్నారు వెంకటస్వామి. 30% అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, 70% వైసీపీకి పనిచేస్తున్నానన్న వెంకటస్వామి వైసీపీని బలోపేతం చేయడమే తన అజెండా అంటూ వెంకటస్వామి మాట్లాడారు. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వెంకటస్వామి ఆడియో లీక్ మీద ఎన్నికల చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు పెట్టాది మన వెనస్డే పెట్టా, గురువారం పెట్టా. కింద నెంబరు నిన్న పెట్టా, సీఎన్ఐ కడుపాలు పైన నాగరిగుంట పూనములు పెట్టా. ఎవరు కూర్చోదన్నమాట. నేనేం చేస్తాను అంటే కోవిడ్ ఇబ్బంది లేదు, కూర్చొని మొత్తం వచ్చి టీవీలో వెళ్ళిపోతారు. అన్న వీళ్ళు మన వాళ్ళు మన దగ్గర వెళ్ళిపోతున్నారు, మన పార్టీ వాళ్ళు పలానా వీళ్ళు అంటే అన్ని గుర్తున్నారు అన్నకి, ఎమ్మెల్యే గారికి అని చెప్తే ఆయన ఫోన్ చేసి మాట్లాడుకుంటాడు. అర్థమైందా? నేను ఫస్ట్ ప్రమాదం అయినా ఒక ఊరు సాధించారన్నమాట. నేను ఫస్ట్ చెప్తే ఫోన్ చేసి మాట్లాడు, తర్వాత వేరే వాళ్ళు ఈ విధంగా వెంకటస్వామి ఇది పరిస్థితి అంటే ఆయన మంచిది అంటే అప్పటికప్పుడు వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు పంపించాను ఆయన దగ్గరికి. పంపిస్తే నేను ఒళ్ళు చెప్పి గడప కూర్చొని లైన్ చేసుకొచ్చాడు. ఆ ఊరు 3 పంచాయతీల్లో ఇప్పుడు టీడీపీ జెండా పెట్టుకుని మనిషి లేడా. ఈ మూమెంట్ లో టీడీపీకి జెండా పెట్టుకొని పట్టుకొని వ్యక్తి లేకుండా చేశాం. అర్థమైందా? అంటే ఇప్పుడు నా డ్యూటీ కంటే ఇప్పుడు మన ఆఫీస్ డ్యూటీ కంటే ఎక్కువ పని చేస్తున్నా. నన్ను ఎమ్మెల్యే గారు బాగా నమ్ముతారమ్మా. దేనికంటే పోయి సంవత్సరం తిరిగి ఆయన కూడా టీడీపీ గవర్నమెంట్ లో 2019లో అంటే అప్పుడు టీడీపీ ఉండలే. నేను అంటే నాకు కేవలం నా ప్రసంగం మరి అభిమానం కదమ్మా. జగన్మోహన్ రెడ్డి పిచ్చి పెట్టి తిరిగమాట. ఎక్కడ ఏం జరిగి ప్రతి విషయం చెప్పేదమ్మా, అప్డేట్ చేశాను ఆయనకి. కూడా అదే చేస్తున్నా. ఇట్లా ఉంది ఇట్లా ఉంది. ఈ గవర్నమెంట్ చెప్పి పని చేయాలా, టీడీపీ సగనాకాలు పోయా. ఇప్పుడు ఇన్ని అవమానాలు పడినా, ఎంత బాధపడినా కూడా నా టార్గెట్ ఏంటంటే ఏమైనా తల్లించుకుంటా. దేనికంటే రేపు ఎలక్షన్ దాకా పట్టా ఉండాలి. నా టార్గెట్ అనేది ప్రసంగం గెలిపించుకోవాలి. అర్థమైందా? ఏమ్మా ఇప్పుడు నేను ఆఫీస్ డ్యూటీ కంటే ఆఫీస్ డ్యూటీ 30% చేస్తే బయట ఎలక్షన్ డ్యూటీ 70% చేస్తున్నా. అర్థమైందా? ఒక చిన్నది ఏం చెప్పాను మళ్ళీ. విజువల్స్ చూసాం. నెల్లూరు జిల్లాలో ఆడియో లీక్ కలకలం సృష్టించింది. వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటస్వామి ఆడియో లీక్ అయింది. తన విధుల కంటే జగన్ను గెలిపించడమే ముఖ్యమన్నారు వెంకటస్వామి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా ప్రతినిధి బాలరాజ్ అందిస్తారు. బాలరాజ్, చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతభత్యాలను, గౌరవ వేతనాలను అందుకుంటున్న చిరు ఉద్యోగి కూడా ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారాలకు కానీ, రాజకీయ పార్టీల వ్యవహారాలలో కానీ పాల్గొనకూడదు అని ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కోవూరు వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటస్వామి ఆ నిబంధనలకైతే పూర్తికొచ్చారు. తన విధుల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే తన ప్రధాన అజెండా కూడా అంటూ వెలుగుకు సంబంధించిన మరో అధికారితో చరవాణిలో మాట్లాడిన సంభాషణ లీక్ కావడం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే దీంట్లో ప్రధానంగా ఆయన పేర్కొన్నటువంటి అంశాలను చూసినట్లయితే గత కొన్ని రోజులుగా కూడా తాను 30% మాత్రమే వెలుగు ప్రాజెక్ట్ అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నానని, 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైతే పూర్తి స్థాయిలో బలోపేతం కాకుండా బలహీన పడుతుందో ఆయా గ్రామాల్లో కావచ్చు, ఆయా నియోజకవర్గంలోని మండలాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా బలం చేకూర్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా యాక్టివేట్ చేసేలా కూడా పనిచేస్తున్నానంటూ కూడా ఆ ఆడియోలో బహిరంగంగా ఆయన పేర్కొనడం కూడా కలకలం రేపుతుందని చెప్పవచ్చు. అట్లానే చూసుకున్నట్లయితే ఇటీవల కాలంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల్లో బుచ్చిరెడ్డిపాలెం మండలం, ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్నటువంటి అనేక మంది ప్రధాన నేతలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిపై సంభాషిస్తూ కూడా ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అందరూ కూడా వీడిపోయి పూర్తిస్థాయిలో టీడీపీలో చేరిపోతున్నారు. ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డిని తన అన్నగా భావిస్తున్నానని, ఆ ప్రసన్న ఓడిపోయే పరిస్థితులు వస్తున్నాయని, అందువల్లనే నేను గేదర్గా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఆయా నంబర్లు కూడా ఇంకొక అధికారికి చేరవేస్తున్నానని, ఈ వాటి ద్వారా ప్రతి ఒక్క నాయకుడిని కూడా సమర్థవంతంగా పెద్ద ఎత్తున
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసేలా కూడా అతను ప్రేరేపిస్తున్నానంటూ కూడా ఈ పేర్కొన్నదైతే మనం చూస్తున్నాం. అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతలా నేను వేరే విధంగా కావడం నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా ఒక జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా తనకు పిచ్చంటూ కూడా దీంట్లో పేర్కొన్న సందర్భం అయితే ఉంది. అయితే ఇలానే దీంట్లో చూసుకున్నట్టయితే ఒకవేళ రాబోయే ఈ సార్వత్రిక ఎన్నికలలో రాబోయే ఫలితాలలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ కానీ గెలుపొందితే వాళ్ళ కింద చెప్పు చేతులతో తాను పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని, ఆ పరిస్థితులు తాను తలసుకోలేని పరిస్థితి కావడంతోనే తను ఇది చేస్తున్నానంటూ బహిరంగంగానే ఆ ఆడియోలో చెప్పడం కూడా పూర్తి స్థాయిగా హాట్ టాపిక్ గా కూడా చెప్పవచ్చు జమీమా. అయితే ఈ వెంకటస్వామి వాయిస్ ఆడియో లీక్ పై కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఏకంగా ముక్తకంఠంతో నిలదీస్తూ అతనిపై చర్యలు చేపట్టాలని, ఎన్నికల కమిషన్ విధులను పూర్తి స్థాయిలో కూడా సక్రమంగా నిర్వర్తించకుండా ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తున్న వెంకటస్వామిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్లు అయితే వెల్లువెత్తుతున్నాయి జమీమా.